బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి, రైలు పట్టాలను కోసేయాలి అంటూ కూడా తను మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతూ ఉన్నది. ఇది బీఆర్ఎస్ పార్టీకి పెద్ద మైనస్ అయ్యే అవకాశంగా కనిపిస్తూ ఉంది. దీని మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కొంత బాల్క సుమన్ మీద వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉన్నది, మందలించినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితులు కనిపిస్తున్న వివిధ పార్టీ నేతలకు సంబంధించి కూడా. సో తను మాట్లాడినటువంటి అంశాలు, మిలిటెంట్ ఉద్యమాలు చేయడం అనేటిది, దాని వెనుకాల ఉన్నటువంటి ఆంతర్యాలు ఏంటి, అదేవిధంగా రైలు పట్టాలను కోసేయాలి, లేకపోతే సింగరేణికి సంబంధించిన ఆఫీస్ని తగలబెట్టేయాలంటూ కూడా తను చేసినటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలపైన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జూమ్ కాల్ ద్వారా శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, అడ్వకేటు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్ ఎట్లా చూడవచ్చు బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో లీగల్గా ఎలాంటి కేసెస్ పడే అవకాశం ఉంది, దీని మీద ఎట్లా చూడవచ్చు? ఇవి చాలా సీరియస్ అఫెన్సెస్ ఉన్నాయి. ఒకటి మనకి ఈ చట్టాలు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉపమా అంటాము, యుఏపిఏ 1967లో వచ్చింది చట్టము. ఇది ఎందుకు అంటే ఇలాంటి మిలిటెంట్స్, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని కట్టడి చేయడానికి. ఇక్కడ అదొక చట్టం కింద ఇతన్ని బుక్ చేయొచ్చు అంటే లీగల్గా. రెండవదేమో మన బిఎన్ఎస్ యాక్ట్ కింద సెక్షన్ 113 సబ్ క్లాస్ 4 కింద టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వెరీ క్లియర్గా ఉంది. అందులో సబ్ క్లాస్ 4 ఏంటిది అంటే టు ప్రవోక్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్, అంటే ఇక్కడ ఆయన ప్రవోక్ చేసిండు, ఇన్ఫ్లుయెన్స్ చేసిండు. ఎవరు? వాళ్ళ కార్యకర్తల్ని. ఎక్కడైతే ఆ మీటింగ్ పెట్టుకున్నారో తెలంగాణ భవన్లో, ఇతను ఒక లీడర్గా వచ్చి, అంటే మాజీ ఎమ్మెల్యే ప్లస్ గవర్నమెంట్ విప్పు, ఓవర్ అండ్ అబోవ్ పార్లమెంటు, అంటే అత్యధికంగా అంటే లా మేకర్గా ఉన్నాడు. అంతకుముందుకు ఒక ఉద్యమకారుడు ఉస్మానియా యూనివర్సిటీలో. సో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి అతను ఒక పార్టీ ఆఫీసులో వాళ్ళ శ్రేణులకు చెప్తున్నాడు ఏమని, మనకి ఇంకా ఇట్లా పీస్ఫుల్గా మనం ప్రొటెస్ట్లు చేసి ధర్నాలు చేస్తే మన వాయిస్ ఎవరు వినరు, ఈ ప్రభుత్వం వినదు. కాబట్టి మన సమస్యలు పరిష్కరించుకోవాలంటే మిలిటెంట్ టైపు దాడులు చేయాలి, టెర్రరిస్ట్ టైపు యాక్టివిటీస్ చేయాలి అని చెప్తూ ఆయన కొన్ని వాళ్ళకి ఎగ్జాంపుల్స్ కూడా కాదు, టార్గెట్స్ ఇచ్చాడు. ఏమని టార్గెట్స్ ఇచ్చాడు? ఒకటి, ఈ జనరల్ మేనేజర్ ఆఫీస్ని కాలబెట్టాలి, తర్వాత సింగరేణి భవన్ని ధ్వంసం చేయాలి, తర్వాత ఆ కోల్ బెల్ట్లో ఉన్న రైల్వే పట్టాలని కోసేయాలి. ఇలాంటి కొన్ని టార్గెట్స్ ఇచ్చి పైపెచ్చు వాళ్ళకి మోటివేషనల్గా ఏముంది, పోతే పోయింది, 45 రోజులు జైలుకి పోయి వస్తాము అంటే హీఈస్ ఒక జిహాద్ టైపులో వాళ్ళకి మోటివేషన్ ఇస్తున్నాడు. పోతే పోయింది 45 రోజులే, నేను వస్తాను, తర్వాత మా ఇంకోరు ఆ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళ పేర్లు తీశాడు, వాళ్ళు వస్తారు, 45 రోజులు పోయొద్దాము జైలుకి అన్నట్టు చెప్పేవారికి అక్కడ ఉన్న శ్రేణులు ఇవాళ రేపటి ఎట్లుంటారు, లీడర్ని చూసి ఫాలోవర్స్ తయారవుతారు. కాబట్టి ఇది ప్రభుత్వము చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఇది ఏదో జస్ట్ ఒక పొలిటికల్ స్టేట్మెంట్ కాదు, ఏదో ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన స్టేట్మెంట్ కాదు. ఇది క్లియర్ గా ఇప్పుడు మీరు చూస్తే, ఇప్పుడు మీకు ఈ ఉపా చట్టము జస్ట్ ఉమర్ ఖలీద్, నిన్న మొన్న కూడా సుప్రీంకోర్టులో కూడా చర్చ జరిగింది. ఉమర్ ఖలీద్ ఈజ్ అన్ ఇండియన్ యాక్టివిస్ట్, అంటే యాక్టివిస్ట్ అయినా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయనకు ఒక ట్యాగ్ ఉంది. ప్లస్ ఆయన స్టూడెంట్, జేఎన్యూ స్టూడెంట్ లీడర్, అంటే ఒక కుర్రవాడు. ఈయనంత మాదిగా ఒక బ్రాడ్గా చట్టం తెలిసిన వాడు, లా మేకర్ కూడా కాదు. అతన్నే ఏం చేశారు, అది ఇలానే ఈ ఉపా చట్టం కింద ఢిల్లీ పోలీస్ వాళ్ళు సెప్టెంబర్ 13, 2020 నాడు అరెస్ట్ చేస్తే, సెప్టెంబర్ 13, 2020 నాడు అరెస్ట్ చేస్తే ఈ రోజు దాంట్లో కూడా బెయిల్ రాలేదు. సో దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ స్ట్రింజెంట్. కాబట్టి నేనేమంటున్నాను అంటే, మన ప్రభుత్వము, ఈ రేవంత్ సర్కార్ గారు
ఎందుకు వాళ్ళు ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చి 3 రోజులు 4 రోజులు అయింది, మీడియాలో అందరూ, తర్వాత డెమోక్రాట్స్, గాంధీయన్ ప్రిన్సిపల్స్ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు ఇలాంటి హింసకి మన సమాజంలో తావు లేదు. we are a nation of non-violence and Gandhian principles. And ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పుట్టిందే మన స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కడ హింసకి తావు లేకుండా మనం మైటీ బ్రిటిష్ మీద కొట్లాడిన చరిత్ర 142 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఇప్పుడు 3 రోజులైనా ఈయన మీద తీసుకోవట్లేదు చర్యలు? అంటే ఆల్రెడీ నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు బాల్కసుమన్ మీద కేసు ఫైల్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది సార్. అయితే ఇక్కడ తను మాట్లాడినటువంటి వ్యాఖ్యల వెనకాల పోతే 4 రోజులు జైలుకి వెళ్ళి వస్తామంటూ, అంటే చట్టాల మీద అదేవిధంగా ఇటు పోలీస్ వ్యవస్థ మీద గౌరవం లేకుండానా, లేకపోతే ఎట్లా చూడొచ్చు ఆ వ్యాఖ్యలని? అతను ప్రిపేర్డ్ అయి వచ్చాడు, ఒక మంచి మైండ్ సెట్ తోటి వచ్చాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేయాలి అంటే మనం ఈ హింసతోటే జరుగుతుంది అని చెప్తున్నాడు. అది హీ వాంట్ టు కన్వే. రెండోది ఏమంటున్నాడు, ఇక మనకి చట్టాల మీద గౌరవం లేదు, మనము ఈ ధ్వంసంతో ఈ విధ్వంసంతో వెళ్ళాలి, వెళ్తేనే ఈ ప్రభుత్వాలు మనల్ని గుర్తిస్తాయి, మనం అడిగింది చేస్తారు అని చెప్తూ కొన్ని లక్ష్యాలు ఇచ్చాడు, టార్గెట్స్ ఇచ్చాడు, ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది. కాబట్టి నేనేమంటున్నా అంటే, సరే మీరు ఇందాక అన్నట్టు మా దృష్టిలో కూడా వచ్చింది, ఇక్కడ ఖైరతాబాద్ డిస్టిక్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వాళ్ళు ఏదో నాంపల్లిలో ఒక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, తర్వాత డీజీపీ దగ్గరికి ఏమో వాళ్ళు అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ, తర్వాత బలమూరు వెంకట్ ఎమ్మెల్సీ వీళ్ళు వెళ్ళారు, ఇచ్చారు. సరే బానే ఉంది, ఇవ్వటము ఫోటోలు దిగటము చేస్తున్నారు. కానీ ఇప్పుడు మాలాంటి డెమోక్రాట్స్ పీస్ లవింగ్ పీపుల్కి మీరు చట్టాన్ని ఎమ్మటే పుట్టింగ్ ద లా ఇన్ టు యాక్షన్ అండ్ అరెస్టింగ్ దిస్ ఫెలో హూ హ్యాస్ మేడ్ దిస్ సచ్ ఏ హీనియస్ క్రైమ్. ఇది అంటే స్టేట్మెంట్ చేయడం తోటి కూడా క్రైమే. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఆయన అది నాట్ ఓన్లీ హిజ్ ఇంటెంట్, అతను అది ఆర్గనైజ్ అంటే ఒక ప్రణాళిక కూడా చెప్పాడు. సో హీ ఇమీడియట్ గా పోలీస్ వాళ్ళు అతను అరెస్ట్ చేయాలి. ఇది నాన్ బెయిలబుల్, బెయిల్ రిజెక్ట్ అవుతుంది. తర్వాత చూడండి, ఇదే నేను చెప్తున్నాను, ఇది ఉమర్ ఖలీద్ అనే వ్యక్తికి ఈ రోజు కూడా బెయిల్ రాలేదు, తిహార్ జైలు ఉన్నాడు. కాబట్టి సేమ్ ప్రిన్సిపల్స్, సేమ్ స్టాండర్డ్ ఆఫ్ లా షుడ్ అప్లై టు బాల్కా సుమన్ ఆల్సో. he should be booked under this unlawful activities prevention act and he should be arrested and his bail should be rejected. ప్రభుత్వం కొట్లాడాలి, సుప్రీంకోర్టు కూడా చెప్తున్నా ఇలాంటి దాంట్లో బెయిల్ ఇవ్వద్దని. ఇప్పుడు ఇతను చూడండి, ఇదే ఉమర్ ఖలీద్ మొన్న వాళ్ళ తల్లికి ఏదో ఆపరేషన్ అవుతుంది అంటే ఒక 3 రోజులు బెయిల్ ఇచ్చింది అంతే. ఇంకా అది ట్రయల్ జరుగుతుంది, కేసు ఇంకా ట్రయల్కి రావాలి. సో అతను కూడా ఒక స్టూడెంట్ లీడరే, అతను కూడా సోషల్ యాక్టివిస్టే, అతను కూడా ఒక ప్రభుత్వానికి ఎగనెస్ట్ గా కొట్లాడిండు. కానీ అక్కడ పీస్ఫుల్ గా కొట్లాడలే. వాళ్ళు పెట్టినది ఏంటిది, ఎందుకు కేసు ఏంటిది అంటే లార్జర్ కాన్స్పిరెన్సీ కేసు అది. ఇక్కడ కూడా అతనే ఏం చేస్తున్నాడు, ఇక నాకు ప్రభుత్వము రేవంత్ సర్కార్ మీద నమ్మకం లేదు, ఈ సింగరేణి మేనేజ్మెంట్ మీద నమ్మకం లేదు, భారతదేశ, ఎందుకంటే సింగరేణి దాంట్లో మేనేజ్మెంట్ భాగస్వామ్యము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణది ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఉంది. సో అలాంటి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయాలి. అది జిఎం బంగ్లో కావచ్చు, సింగరేణి బంగ్లో, అది ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న సింగరేణి భవన్ కావచ్చు, ప్లస్ ఇండియన్ రైల్వేస్, అంటే ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయాలని పిలిపించాడు. సరే పిలిపించిండు కదా, జరగలేదు కదా అంటే, ఈవెన్ హ్యావింగ్ ఏ ఇంటెంట్ ఇట్ సెల్ఫ్ and conveying that intent to his followers to do a crime itself calls for booking the cases. సరే, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇందులో ఇది జరిగి దాదాపు 2 రోజులు పూర్తిగా వస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్టు, అదేవిధంగా బాల్కా సుమన్ కూడా వెనక్కి తీసుకుంటున్నట్టు పరిణామాలు కూడా
ఎక్కడ కూడా కనిపించట్లేవు. మరి ఎట్లా చూడొచ్చు దీన్ని? అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా పార్టీ తరపు నుంచి సీనియర్ నేతలు ఉన్నారు. ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటే ఇట్లాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు మాట్లాడమంటూ కూడా చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. సరే బాలకసుమన్ అంటే స్టూడెంట్ నుంచి వచ్చాడు కాబట్టి దాంట్లో చాలామంది మంత్రులుగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి వారు కూడా చెప్పే ప్రయత్నం చేయట్లేరు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అఫీషియల్గా ఎట్లాంటి దీని మీద స్పందన రావట్లేదు. ఎట్లా చూడొచ్చు ఇది? అవునండి. ఇప్పుడు గత 3 రోజుల నుంచి కూడా నేను చెప్పేది ఏంటి అంటే, అది బీఆర్ఎస్ శ్రేణులకైనా, కేసీఆర్ గారికైనా, కేటీఆర్ గారికైనా, హరీష్ రావు గారికైనా మేము అడిగేది ఒకటే, బాల్కా సుమన్ షుడ్ బి ఎక్స్పెల్డ్ ఇమ్మీడియట్లీ ఫ్రమ్ బీఆర్ఎస్. ఏదో ఇప్పుడు నిన్న మొన్న సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ఏదో కేటీఆర్ గారు అతనికి క్లాస్ పీకాడు, అతన్ని ఎక్స్ప్లెనేషన్ అడిగాడు, నీ వల్ల చెడ్డ పేరు పార్టీకి వస్తుందని. ఇవన్నీ వేస్ట్. ఇవన్నీ శుద్ధి మెత్తనైన స్టేట్మెంట్లతోటి పని జరగదు. ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు మన ఏది రాజ్యాంగాన్ని నమ్మితే, మన గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్ లైక్ మహాత్మా గాంధీ గారు ఎవరైతే స్వాతంత్రం నాన్ వైలెన్స్ రూపంలో తీసుకొచ్చారో, నిజంగా ఇది ఒక పొలిటికల్ పార్టీ బీఆర్ఎస్ అయితే వాళ్ళు ఇలాంటి వాళ్ళని మేము మా పార్టీలో స్థానము లేదు అని చెప్పటానికి, ప్రజలకు ప్రూవ్ చేయడానికి ఇమ్మీడియట్ గా బాల్కా సుమన్ ని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయాలి. చేస్తే అప్పుడు ఆ పార్టీకి విలువ ఉంటుంది. లేకుంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఏమనుకుంటామంటే, మా దక్షిణ తెలంగాణ జనతా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఏమనుకుంటాము అంటే, ఈ నార్త్ తెలంగాణ వాళ్ళు ఇంకా మిలిటెంట్స్ అయిపోతున్నారు, అది టెర్రరిస్ట్ అయిపోతున్నారు. ఏదైతే ఈ నక్సలైట్ లొంగుబాటు అయిందో, ఇప్పుడు ఒకవైపు ఏమో అమిత్ షా గారు భారత్ నక్సలైట్ ముక్తు భారత్, మిలిటెంట్ ముక్తు భారత్ చేస్తామంటే, ఇప్పుడు ఎట్లయితే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అని పోయినరో వాళ్ళకి డబ్బులు ఎక్కువయ్యి, ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ నుంచి ఇంకా ఓడిపోయినాక ఏం చేయాలి అంటే, ఓహో అడవుల్లో వాళ్ళు నక్సలైట్లు పెట్టిన బాంబులు అవి ఇవి మనం పట్టుకొచ్చి ఇక మనం నక్సలైట్ల రోలు రెస్పాన్సిబిలిటీ తీసుకుందాము అని ఇలాంటి శ్రేణుల్ని తయారు చేసినట్టుండ్రు. ఇది ఒక బాల్కా సుమను ఒక ట్రైలర్, ఒక టీజర్ చూపించాడు. ఇప్పుడు ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత రాక ఉంటే మేబీ కేసీఆర్ కూడా అదే భాష మాట్లాడాడు, కేటీఆర్ కూడా అదే భాష మాట్లాడాడు ఏమో. కాబట్టి ఇప్పుడు వ్యతిరేకత రావడంతో ఇప్పుడు బాల్కా సుమన్ మీద మేము ఆయన స్టేట్మెంట్ కి మేము సమర్థిస్తలేమని కూడా ఎక్కడ చెప్తలేరు. ఓన్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే బాల్కా సుమన్ ఆయనకి సమాజంలో ఏమంటుండో, ఆయన చెప్పున్నది ఏంటిది, కేసీఆర్ కి దత్తపుత్రుడు, కేటీఆర్ కి తమ్ముడు లాంటోడు, ఇలాంటి చెప్పినప్పుడు ఏ బీఆర్ఎస్ డెమోక్రటిక్ స్పిరిట్ ఉన్న, నాన్ వైలెన్స్, గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఉన్న ఏ వ్యక్తి కూడా బాల్కా సుమన్ మీద యాక్షన్ తీసుకోమని చెప్పాడు. కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారే ముగ్గురే డిసైడ్ చేసి ఎట్లయితే కవితని ఎక్స్పెల్ చేశారో పార్టీ నుంచి, ఎగనెస్ట్ పార్టీ లైన్ దాటిందని, అట్లా ఇతను కూడా ఇప్పుడు అది పార్టీ లైనా. ఇప్పుడు తెలంగాణ భవన్ నుంచి బాల్కా సుమన్ ఇచ్చిన స్టేట్మెంట్, ఆయన ఇచ్చిన పిలుపు, ఈ మిలిటెంట్ యాక్టివిటీ అనేది పార్టీ సిద్ధాంతమా, పార్టీ లైనా? కాదు కదా. ఆయన పార్టీ సిద్ధాంతానికి ఎగనెస్ట్ పోయిండు. కాబట్టి మీరు డిసిప్లినరీ యాక్షన్ కింద సస్పెండ్ చేయండి, ఎక్స్పెల్ చేయండి ఆయన మెంబర్షిప్ ని, దాని తర్వాత చూద్దాం. కాబట్టి ఇప్పుడు ఒక మిలిటెంట్ ని, ఒక టెర్రరిస్ట్ ని బీఆర్ఎస్ కాపాడుతుందని ప్రజలు అనుకుంటారు. ఎస్పెషల్లీ మా దక్షిణ తెలంగాణ పీస్ లవింగ్ పీపుల్, మా దగ్గర ఎక్కడ లేదు. మేము ప్రాణాలు ఇచ్చిన ఆ రోజు ఉద్యమంలో ఆయన హరీష్ రావు గారు చేసిన ఆ పిచ్చి పనికి ఏది అది అగ్గిపెట్టె లేకుండా కిరోసిన్ పోసుకుంటే ఫస్ట్ దహనమైంది మా దక్షిణ తెలంగాణ బిడ్డ శ్రీకాంతాచారి, ఒక బీసీ బిడ్డ. కాబట్టి ఇవాళ కూడా వీళ్ళు నార్త్ తెలంగాణలో ఏం చేస్తుండ్రు, కట్టి మీద కూర్చొని ఇలాంటి కథలు చెప్తారు. రేపు ఎవరో ఆయుధాలు పట్టుకొని తిరుగుతారు. ఏది మన పాలమూరు బిడ్డను, నల్గొండ బిడ్డను, ఏదో దక్షిణ తెలంగాణ బిడ్డ ఈయన స్టేట్మెంట్ ఇచ్చిండని. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ ఇవాళ చేయవలసింది ఒకటే, అతన్ని ఎక్స్పెల్ చేయాలి పార్టీ నుంచి. బాల్కా సుమన్ ఎక్స్పెల్ చేస్తేనే ఒకటి, అది బీఆర్ఎస్ మీద ఉంది. ఇంకా రేవంత్ గవర్నమెంట్ మీద ఉంది ఏంది, ఇవాళ నిన్న మొన్న పోయి ఏదో పెద్ద సూక్తులు చెప్తున్నాడు. ఏది మన ఎన్టీ రామారావు విగ్రహము ఆవిష్కరించి, నేను ఏదో పెద్ద అది ఏంది, ఇందిరాగాంధీ తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు తెలుగు రాష్ట్రాలలో సామాజిక న్యాయం చేసిండండి. ఎక్కడ సామాజిక న్యాయము ఏంటిది?
దక్షిణ తెలంగాణకి పొక్కబెట్టి అది నీళ్లు దోసుకపోయింది ఎన్టీ రామారావే. ఆ రోజు అక్కడ నాగార్జున అది శ్రీశైలంలో మేము అక్కడ అది తెలుగు గంగకు అసలు లేనే లేదు, అవుట్ సైడ్ ద బేసిన్. కాబట్టి నేనేమంటున్నా అంటే ఆ సమస్యలు ఇప్పుడు ఇక్కడ తీసుకురాను. కానీ ఒకటి క్లియర్ గా చెప్పేది, ఇప్పుడు రేవంత్ సర్కార్కి మీరు మొన్నటిదానికా బీజేపీని కాపాడినరు, ఆ బండి సాయి భగీరథ్, ఇవాళనేమో మళ్ళీ బాల్కా సుమని కాపాడుతున్నారు. అంటే ఇప్పుడు ఎట్లుంది ఇది మన రేవంత్ రెడ్డి గారు, ప్రజలు ఎటన్నా పోని, దక్షిణ తెలంగాణ సమస్యలు ఎటన్నా పోని, ఉపా చట్టం దీంట్లో ఈ విషయంలో ఉపా చట్టం ఇందులో అమలు జరుగుతుందని చెప్పుకోవచ్చా? ఎందుకంటే మీరు అన్నట్టుగా మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి అంటే దేశద్రోహం కిందనే పడుతుంది అనుకోవచ్చా? ఒకవేళ ఉపా చట్టం ఇందులో ఉంటే ఎన్ని సంవత్సరాలు బాల్కా సుమన్ జైల్లో ఉండే అవకాశం ఉంటుంది? ఏం చెప్తారు సార్ ఫైనల్గా? ఇది మినిమం 5 years to 20 years అండి. ఇది ఈ చట్టం కింద క్లియర్ గా ఇట్ ఈజ్ ఈవెన్ డెత్ కూడా. ఎందుకంటే అతను చేసిన స్టేట్మెంట్ కాన్స్పిరెన్సీ అండ్ ప్రిపరేషన్ కూడా జరిగిపోయింది, ఓన్లీ ఎగ్జిక్యూషనే ఆగిపోయింది. కాబట్టి ఆర్గనైజింగ్, కాన్స్పైరింగ్ అండ్ ఫెసిలిటేటింగ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్, క్యాంప్స్, ఇప్పుడు క్యాంప్స్ నడుపుతా కూడా ఇప్పుడు అక్కడ అది బీఆర్ఎస్ తెలంగాణ భవన్ లో అతను ఒక క్యాంపు నడిపిండు. ఆయనను పిలిచింది దేనికి పిలిచారో తెలియదు. సరే ఏదో ప్రజా సమస్యలు, అక్కడ ఉన్న సింగరేణి కాలరీస్ వాళ్ళ సమస్యలకి నువ్వు రా మాట్లాడు, నువ్వు అక్కడ ఇంతకుముందుకు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్యేగా ఉన్నావు అని పిలిస్తే ఆయన ఏం చేసిండు, ఆ వచ్చిన దగ్గర ఒక టెర్రరిస్ట్ క్యాంపు, ఒక మిలిటెంట్ క్యాంపు మాదిరి ఒక స్పీచ్ ఇచ్చిండు. ఇచ్చేసి వాళ్ళు రేపు వాళ్ళ ఊర్లలోకి పోయినాక ఎట్లా తయారవుతారో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ చేయవలసింది ఇమ్మీడియట్ గా ఏంది అంటే, ఎందుకంటే దీని కింద 5 years నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడుతుంది. కాబట్టి ఇది నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్ అఫెన్స్. కాబట్టి మేము క్లియర్ గా చెప్పేది ఏంది అంటే, ఇప్పుడు ప్రభుత్వం మీద బాధ్యత ఉన్నది, లీగల్ గా అయితే క్లియర్ గా ఉందండి. అరెస్ట్ చేయొచ్చు వితౌట్ ఇష్యూయింగ్ ఎ నోటీస్ ఆల్సో. అండ్ బికాస్ ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ద విప్ లైక్ దాస్, ఆయన ఎవరు మన అద్దంకి దయాకర్ గారు, తర్వాత బలమూరి వెంకట్ గారు, ఒక ఆయన దక్షిణ తెలంగాణ నుంచి, ఒక ఆయన ఉత్తర తెలంగాణ నుంచి, ఇద్దరు కలిసిపోయి డీజీపీ దగ్గర ఇచ్చిండు. డీజీపీ ఇప్పటిదానికి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు ఆయనని క్లియర్ గా డిటైన్ చేయాలి, అరెస్ట్ చేయాలి, ఏది ఉపా చట్టం కింద. తర్వాత బెయిల్ కోర్టులు కూడా బెయిల్ రిజెక్ట్ చేయాలి. ఇప్పుడు మీరు చూడండి, మొన్న అక్కడ శర్మ అని ఒక ఇషాంత్ శర్మ ఒక మహిళ చనిపోయింది అని చెప్తే ఆమె వాళ్ళ అత్తగారు ఇది డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఏదో రిటైర్డ్ అయితే బెయిల్ వచ్చింది. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కదా అని వాళ్ళు కలిసి మా సీనియర్ కదా అని బెయిల్ ఇస్తే అదే హైకోర్టు బెయిల్ రద్దు చేసింది. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఈ కోర్టు కూడా ప్రజలకు అనుకూలంగా ఉండాలి, తీర్పులు ప్రజలకు వ్యతిరేకంగా అంటే లీగల్ పొజిషన్ ఉండాలి. కానీ మీరు ఇలాంటి చట్టాలను ఇప్పుడు అదే సుప్రీంకోర్టు ఇప్పటిదాకా బెయిల్ ఇవ్వలేదు ఉమర్ ఖలీద్ కి, ఇప్పటిదానికి ఇవ్వలేదు. 5 సంవత్సరాల పైన అయింది. సెప్టెంబర్ 13, 2024 అరెస్ట్ అయితే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఈ రోజు కూడా అతనికి బెయిల్ రాలే, ఈ తిహార్ జైలు ఉండు. కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఇప్పుడు రేవంత్ గవర్నమెంట్ మీద, రేవంత్ సర్కార్ మీద ఉన్నది ఒకటి, ఇమ్మీడియట్ గా ఇతన్ని అరెస్ట్ చేయాలి, జైలు పంపించాలి, తర్వాత ప్రాసిక్యూషన్ గట్టిగా ఉండాలి, బెయిల్ రిజెక్ట్ చేయించాలి. ఇతను రేపు యాంటిసిపేటర్ కి బెయిల్ పోయినా రిజెక్ట్ చేయాలి, రెగ్యులర్ బెయిల్ కి పోయినా రిజెక్ట్ చేయాలి, లేదా నాకు ఇంటరిమ్ ప్రొటెక్షన్ కావాలి అని అడిగినా రిజెక్ట్ చేయాలి. కాబట్టి ఇది చాలా సీరియస్ అఫెన్స్. ఇప్పుడిప్పుడే మన భారతదేశము ఈ మిలిటెంట్స్ లేకుండా, ఈ టెర్రరిస్ట్ లేకుండా, ఎక్స్ట్రీమిస్ట్ లేకుండా, నక్సలైట్ లేకుండా ఒక పీస్ఫుల్ గా అవుతుంది ఒకవైపు. రెండో వైపు ఏమో ఈ ఏదైతే డెమోక్రసీలో సెక్షన్ 29 కింద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద పెట్టిన పొలిటికల్ పార్టీ ఈ ఏదైతే టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ కన్వర్ట్ అయిందో, ఇప్పుడు అందరు ఏమనుకుంటున్నారు, ఇంకా బిఆర్ఎస్ ఓకే, ఈ ఏదైతే నక్సలైట్ వదిలేసిన ఆ గ్యాప్ ని ఇంకా వీళ్ళు ఫిలప్ చేస్తారు, వీళ్ళు మరో నక్సలైట్ ఉద్యమాలు తయారు చేస్తారు, మరొక మిలిటెంట్ టెర్రరిస్ట్ ఉద్యమాలు తయారు చేస్తారు అనే భావనకు రాకుండా బీఆర్ఎస్ నేను కోరేది ఏంటి అంటే, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని వెరీ క్లియర్ గా ఇమ్మీడియట్ గా మీరు బాల్కా సుమన్ని ఎక్స్పెల్ చేయండి పార్టీలో నుంచి. ఎందుకంటే అతను చేసిన స్టేట్మెంట్ ఆషామాషిది కాదు.
It is waging a war against the nation, against the democratically elected government, Right. and he is giving a call to destroy the properties of public sector like Singareni Collieries and Indian Railways properties. కాబట్టి ఇది ఆషామాషిది కాదు. తెలంగాణ ప్రజలు, ఎస్పెషల్లీ దక్షిణ తెలంగాణ ప్రజలు, మేము పీస్ లవింగ్ పీపుల్. మాకు ఎన్నో అన్యాయాలు జరిగినాయి. ఇదే బీఆర్ఎస్ 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని పట్టించుకోలేదు. వాళ్ళు అన్ని పైసలన్నీ తీసుకుపోయి కాళేశ్వరంలో తగలబెట్టారు, అది కుంగిపోయింది. అయినా మేము ఇట్లా మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి అదేం చెప్పలేదే. మా కృష్ణమ్మ కోసని మేము ఏదో రూపంలో, పాటల రూపంలో, లేకుంటే ఇలా స్పీచ్ల రూపంలో చెప్పుకుంటున్నాం, కానీ ఎన్నడూ మేము ఇట్లా బీఆర్ఎస్ మీద ఉద్యమాలు చేయాలి, బీఆర్ఎస్ తెలంగాణ భవన్ని తగలబెట్టాలి అని అలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదే. బీఆర్ఎస్ వాళ్ళని ఊర్లలో తిరగనీయొద్దని స్టేట్మెంట్ ఇవ్వలేదు. కాబట్టి మేము దక్షిణ తెలంగాణ జనతా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డాక్టర్ పాదు శ్రీనివాస్ రెడ్డిని వెరీ క్లియర్ గా చెప్తున్నాను. ఇటు రేవంత్ సర్కారు ఇమ్మీడియట్ గా పోలీసుని ప్రవేశపెట్టి అరెస్ట్ చేయించి జైలుకు పంపించాలి ఇది సుమన్, బాల్కా సుమన్ని. అట్లనే బీఆర్ఎస్ మీద కూడా వాళ్ళు నిజమైన తెలంగాణ వాదులు 4.5 కోట్ల మంది పీస్ లవింగ్ పీపుల్ మేము ప్రొటెక్షన్ గా ఉంటాము అనుకుంటే బాల్కా సుమన్ని ఇమ్మీడియట్ గా పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. మొత్తానికి ఇది బాల్కా సుమన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి తొలగించాలంటూ కూడా సీనియర్ అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. దాంతోపాటు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో ఖచ్చితంగా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే తను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కాబట్టి దీన్ని వేరే దారికి తీస్తాయి. కాబట్టి ఖచ్చితంగా తనని అరెస్ట్ చేయాలి. ఉపా చట్టంకి సంబంధించినటువంటి కేసులు ఇందులో ఇన్వాల్వ్ అవుతాయంటూ కూడా మరి మనతో పాటు సీనియర్ అడ్వకేట్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ.